ప్రైజ్ ది లార్డ్. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారా? వెళ్తున్న మార్గంలో ప్రతిరోజు దినదినము దిగజారిపోయినట్లుగా, ఆత్మీయంగా క్షీణించిపోయినట్లుగా, దేవునికి దూరం అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉందా? ఎటు చూసిన అపవాది దాడి చేస్తున్నట్టు అనిపిస్తూ ఉందా? ఎంత ప్రయత్నించినా విఫలమైపోతున్నానే అని బాధపడుతున్నారా? ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది, ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను, ఎప్పుడు నా దేవునికి నేను సమీపంగా చేరుతాను, ఎప్పుడు నేను దీని నుండి విడుదల పొందుతాను అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారా? అన్నిటిపై మనకు విజయాన్ని ఇచ్చే ఒక శ్రేష్టమైన యుద్ధోపకరణం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మూల భాషలో ఒక దుర్గమును అనునది బలమును కలగజేసి ఉన్నావు అని చెప్పబడి ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ స్తుతి స్తోత్రములను దేవునికి చెల్లిస్తూ ఉంటామో దేవుని శక్తి మనలో కలుగుతుంది. బాలుర యొక్కయు స్తుతుల మూలమున బలమును కలగజేసితివని బైబిల్ చెప్తుంది. మనం పసిబిడ్డల వలె మనలను మనం తగ్గించుకొని ప్రభువును స్తుతించుట మనం ప్రారంభించాలి. అప్పుడు శత్రువులను పగ తీర్చుకుని వారిని ప్రభు అణిచివేస్తాడు. హల్లెలూయా. చీకటి యొక్క ఆధిక్యత మీదను, శత్రువుల యొక్క బలం మీదను, సమస్యల మీదను మనకు దేవుడు జయం దయచేస్తాడు మనం స్తుతిస్తూ ఉంటుండగా. స్తుతి ఒక బలమైన యుద్ధోపకరణం, ఒక ఆయుధం. అది ఒక గన్ కంటేనో, మిసైల్ కంటేనో, ఒక ఫైర్ కంటేనో, ఒక అణుబాంబుల కంటే కూడా ఎంతో చాలా విలువైన యుద్ధోపకరణం. దీనితో పోరాడి ఓడిపోయిన వారు ఎవరూ లేరు. దీనిని ఉపయోగించి విఫలమైపోయిన వారు ఎవరూ లేరు. స్తుతించుటకు అలవాటు పడిపోయిన వారు స్తుతించుట ద్వారానే సమస్తమును తేలికగా సాధించగలుగుతారు. ఈ కంప్యూటర్ కాలంలో ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత మనకి కాన్వర్జేషన్ అనేది అధికమైంది. మన నోరు అధికంగా మాట్లాడడానికి అలవాటు పడిపోయింది. ఈ వ్యర్థంగా అధికంగా మాట్లాడడానికి అలవాటు పడిపోయిన ఈ నోటిని మనం దేవుని స్తుతించడానికి వాడినట్లయితే గొప్పగా రిజల్ట్స్ చూస్తాం, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అలనాడు దేవుడు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు, సంచరిస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఆయనని స్తుతించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూడవచ్చు 16వ వచనంలో, దావీదు కుమారునికి జయం అని వారు గట్టిగా దేవుని స్తుతిస్తూ ఆర్భటించారు. దాన్ని బట్టి చుట్టూ ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు కోపంతో ఎంతగానో మండిపడ్డారు. అప్పుడు దేవుడు వారితో ఒక మాట అంటారు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూనూ చదవలేదా అని. సేమ్ మన జీవితంలో కూడా ఇదే ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే ప్రభువును స్తుతించాలని ఆరంభిస్తామో, ఆయన యందు మనం స్తుతిస్తూ బలం పొందుకుంటూ ఉంటామో, ఆయనను స్తుతించడానికి అధికంగా ప్రయత్నిస్తూ ఉంటామో, ఆయనకు సమీపంగా బ్రతకాలి అని ఎంతగా ప్రయాసపడుతూ ఉంటామో, పలు రకాలైనటువంటి మన చుట్టూ ఉన్న ప్రజలు, పరిశీల ఆత్మ కలిగిన వారు మనని బట్టి సన్నుక్కుంటూ ఉంటారు. పలు రకాలైన సమస్యలు అప్పుడే అధికమవుతూ ఉంటాయి. మనలను కృంగజేయాలి అని, మనం నీరసించిపోవాలని, మనం ఇంకా ఆ దేవుని స్తుతించడం ఆపివేయాలని ఎన్నో మనపై వ్యతిరేకంగా లేస్తూ ఉంటాయి. మన ఎదురింటి వారే తప్పు పట్టవచ్చు, మన చుట్టూ ఉన్నవారు తప్పు పట్టవచ్చు, మన స్నేహితులు, బంధువులు తప్పు పడుతూ ఉండవచ్చు. చివరికి మన ఇంటివారే మనలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే మనం వాటన్నింటినీ లక్ష్య పెట్టక మహోన్నతుడైన దేవుని స్తుతిస్తూ పైనుండి వచ్చే శక్తితో మనం ప్రతిదినం నింపబడుతూ ఆయనకు సమీపంగా బ్రతుకుతూ ఆయనని సంతోషపెట్టే జీవితాన్ని కొనసాగించాలి. మనం మొదట్లో ఒక మాట అనుకున్నాం కదా, శ్రేష్టమైన యుద్ధోపకరణం అని. అవును, స్తుతి ఒక శ్రేష్టమైన ఆయుధం అనడానికి వాక్యాధారాలు కూడా ఉన్నాయి. మనం కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 6-9 వచనాలను మనం చూసినట్లయితే, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. హల్లెలూయా. మనం చాలాసార్లు చదువుతూ ఉంటాము క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం రెండంచుల గల వాడిగల ఖడ్గము అని. ఇక్కడ కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చు, స్తుతి కూడా రెండంచుల గల ఖడ్గం. హల్లెలూయా. స్తుతిలో ఎంతో శక్తి ఉందని మనకు తెలిసినప్పటికీ మనం దేవుని స్తుతించడానికి వెనకాడుతూ ఉంటాము.
స్తుతి ద్వారా జరగని కార్యం అంటూ ఏది లేదని తెలిసినప్పటికీ స్తుతించడానికి ముందుకు అడుగు వేయము. క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉప్పొంగుచూ ఉన్నప్పుడు ఆయనను స్తుతించకుండా మనం ఉండలేము. మనకిష్టమైన వారిని, వారిలో మంచి గుణాలన్నీ ఎత్తిపెట్టి వారిని వర్ణిస్తూ ఉంటాం కదా, వారిని సంతోషపెట్టడానికి వారిలో ఉన్న మంచి గుణాలన్నీ ఎత్తి మరలా ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సేమ్ అంతే, మనం దేవుని ఇష్టపడితే, దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవునితో మనం సహవాసం చేస్తూ ఉంటే, దేవుడు ఎట్టివాడో దేవుని గురించి మనకు అధికంగా తెలిసి ఉంటే ఆయనను స్తుతించకుండా మనం అస్సలు ఉండలేము. స్తుతిలో శక్తి, బలము ఉంది. అలనాడు సెరాపులు మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో చూడవచ్చు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటుండగా ఏం జరుగుతుంది అక్కడ? దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు కూడా కదులుతున్నాయంట. హల్లెలూయా. స్తుతికేక నిర్జీవమైన మ్రాణులతో చేయబడిన గడప కమ్ముల పునాదులను కదిలించిన ఎడల జీవం కలిగిన దేవుని బిడ్డలు కదలక మెదలక సంతోషించక ఎలాగుండగలుగుతారు? కొత్త నిబంధనలో మనం చూస్తుంటాం కదా, మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేస్తున్నాడంట. అంత మాత్రమే కాదు, రాజుకు దావీదు ఆ గొప్ప సంతోషమును తనలో అణిచివేసుకోలేకపోయాడు. అందుకే మరింత దేవుని స్తుతించాలి, ఆరాధించాలని అతను అనుకుంటాడు. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచూ ఉండెను అని సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అవును, దేవుని శక్తి మన మీద ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆయనను స్తుతించకుండా, ఆయనలో ఆనందించకుండా మనం ఉండలేము. మన చుట్టూ ఉన్నవారు ఎటువంటి మాటలు అంటూ ఉన్నప్పటికీ, మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మన వందనాలు ఆయనకు తెలియజేస్తూ ఉంటాం. మన స్తుతి ఆయనకు వివరిస్తూ, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలను ఎత్తిపెట్టి ఆయనను వర్ణిస్తూ ఉంటాము. మనం కూడా చిన్న బిడ్డల వల్లే ఆయనను స్తుతిస్తూ ఆయన యొద్ద నుండి బలం పొందుకుంటూ నిత్యము ఆయనను సంతోషపెడదాం. ఈరోజు మనం వెళ్తున్నటువంటి పరిస్థితులను చూస్తే మనకు భయము, బాధ, కృంగుదల, వేదన, నిరుత్సాహము కలుగుతుండవచ్చు. కానీ వాటిని చూస్తూ మనం మౌనంగా ఉండకుండా, వాటిని చూస్తూ మనం భయపడకుండా, వాటిని చూస్తూ మనం కృంగిపోకుండా ఆయనను మనం ఎప్పుడైతే కీర్తిస్తూ ఉంటామో మన అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిస్థితుల వైపు చూడక ప్రభు వైపు చూస్తూ ఆయనను స్తుతిస్తూ గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుందాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.